కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది లీడర్లు మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు గతంలో కొంత ఉత్సాహము లేకపోతే కొంత అధికారంలోకి వస్తున్న ఆశ అదంతా కనబడ్డది. ఇప్పుడు అదంతా కనబడట్లేదు అని అనిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంది? వాళ్ళకు కనబడుతుందే కనబడి నేనైతే భూతద్దం పెట్టి చూడలేను కదా. అంటే వాళ్ళకి ప్రజలలో ఇంకా నేను అడిగేది. ప్రజల్లో మీరు వాళ్ళ విషయం చెప్పినప్పుడు వాళ్ళు పార్టీ అధికారం రావాలి అనేటంట్లో పని చేయాలి అనే ఆలోచన ఉన్నారు వాళ్ళు. అంత దానికి అయితే డౌటే లేదు. ఇంకా వాళ్ళకి ఏం కనబడలేదు అంటే ఎవరు కనబడలేదు ప్రజలకు. మేము చెప్తున్నాం కదా, ప్రజలు పార్టీ ఆలోచిస్తున్నారు. గ్రాఫ్ అంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి లీడర్లు వచ్చినప్పుడు పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఇప్పుడు తగ్గింది అని అన్న అంశాలు బయట కనిపిస్తూ ఉంది. ఏమన్నా అట్లా ఉండదు. పార్టీ ఎవరు వస్తే పెరుగుతుంది, ఎవరు పోతే పెరగదు, జరుగుతుంది ఉండదు. అది పార్టీ ఎప్పుడు కూడా ప్రజాబలం మీదనే పెరుగుతుంది. పార్టీ క్యాడర్ బలం మీదనే పెరుగుతుంది. పార్టీ సిద్ధాంతం బలం మీద పెరుగుతుంది. నాయకత్వం కూడా ఉండాలి కదా, నాయకత్వం ఉన్నది. నాయకత్వంతో పాటు నేను అంటున్నాను, ఓకే, ఒక నాయకత్వంతోనే ఒక వ్యక్తితోనే పార్టీ బలపడము బలహీనపడటం ఉండదు. పార్టీ బలపడేది నాయకులతో పాటు ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఓకే, పార్టీ బలపడేది ఎట్లా? కార్యకర్తలతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా? సిద్ధాంతంతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా? ప్రజల ఒక ఆశీర్వాదంతో బలపడుతుంది. పార్టీ బలపడేది ఎట్లా అంటే స్థానికంగా మంచి నాయకత్వంతో బలపడుతుంది.